హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే ఈ యొక్క కూలర్ మోటార్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దీనికి ఏ విధంగా కనెక్షన్ ఇవ్వాలి, ఏంటి, దీనికి కెపాసిటర్ ఎంత ఉంటుంది, దీని గురించి మొత్తం అంటే ఒకవేళ రిపేర్ వచ్చినా సరే మనం ఏ విధంగా ఈ యొక్క కూలర్ మోటార్ పనిచేస్తుందో లేదా టెస్ట్ ల్యాంప్తో ఏ విధంగా చెక్ చేయాలి ఏంటంటే దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అందుకంటే ముందు ఇంకా ఎవరైనా కొత్త వారు వచ్చి మన ఛానల్ చూస్తున్నట్లుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీకోసం నేను మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను. ఒక ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది కూలర్ మోటార్. దీన్ని ఏ విధంగా చెక్ చేయాలి, దీనికి వైరింగ్ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఈ కూలర్ మోటార్కి వచ్చేసి ఇక్కడ చూడండి 4 వైర్ అయితే ఉంటుంది. బ్లాక్, బ్లూ, రెడ్, వైట్, అలాగే ఒక కెపాసిటర్ ఒకటి ఉంటుంది. ఇది 4 MFD కెపాసిటర్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి, చూస్తే మీకు కనిపిస్తుంది. ఇప్పుడు మనకి మెయిన్గా ఈ యొక్క కూలర్ మోటార్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే వైండింగ్ కాలిపోతూ ఉంటాయి. అలాగే అంటే మన హ్యాండ్తో మూమెంట్ ఇచ్చేటప్పుడు మాత్రమే మోటార్ అనేది తిరుగుతుంది. లేకపోతే అంటే మనం మోటార్ వేసేటప్పుడు తిరగకుండా స్ట్రక్ అయిపోయినట్లు ఉండిపోతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో అయితే మనం కెపాసిటర్ అయితే ఒకసారి మార్చి మనం చూసుకోవాలి. మన దగ్గర ఒక పాత మోటార్ కూడా ఉంది, చూడండి, ఇది పోయింది. నేను చెప్తాను ఏ విధంగా ఈ కంటిన్యూటీ చూసి ఈ మోటార్ పనిచేస్తుందా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవడం ఏంటి అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇదైతే కొత్త మోటార్ తీసుకున్నాం. ఈ మోటార్ అయితే పాతది. దీన్ని అయితే మరి రీవైండింగ్ చేయకుండా మనం కొత్త మోటార్ అయితే తీసుకోవడమే జరిగింది. దీన్ని పక్కన పెడదాం. ముందు ఈ కొత్త మోటార్ గురించి అయితే మనం చూద్దాం. ఇది ఒక 900 రూపీస్కి అయితే మనకి బయట షాప్లో మనం తీసుకున్నాం. ఓకే, దీనికి 4 వైర్ అని నేను చెప్పాను కదా. అసలు ఈ 4 వైర్ అనేది ఇందులో కామన్ ఏది ఉంటుంది, మిగతా కంట్రోల్స్కి ఏవి ఇచ్చుకోవాలి ఏంటి అనే దాని గురించి ముందు మనం చూద్దాం. ఈ యొక్క మోటార్ వచ్చేటప్పటికి దీంట్లో కామన్ అనేది ఈ బ్లూ కలర్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఇది హై స్పీడ్, ఈ బ్లాక్, తర్వాత ఇది మీడియంలో తిరుగుతుంది వైట్, ఈ రెడ్ ఏమో లో స్పీడ్. ఇలా ఈ యొక్క ఈ మోటార్ యొక్క స్పీడ్ కంట్రోల్ వైర్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం ఒకసారి టెస్ట్ ల్యాంప్తో మనం చూద్దాం కంటిన్యూటీ ఏ విధంగా వస్తుంది. అంటే ఒకవేళ ఇప్పుడు ఈ 4 వైర్స్ ఉన్నాయి కదా, ఇందులో కామన్ వైర్ ఏంటనేది మనకు తెలియదు. అంటే నాకు తెలుసు కనుక నేను ఈ బ్లూ కలర్ అని చెప్పాను. మీకు తెలియదు కనుక ఇందులో కామన్ అనేది ఏ విధంగా తెలుసుకోవడం అనే దాని గురించి ముందు మనం చూద్దాం. అది ఒక విషయమే కదా తెలుసుకోవడం. ఇప్పుడు మనం టెస్ట్ ల్యాంప్ను ఉపయోగించి అయితే చూద్దాం. ఒకసారి నేను టెస్ట్ ల్యాంప్ను పెడతాను. ఓకే, ఇప్పుడు టెస్ట్ ల్యాంప్ని అయితే నేను ఆన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనకి ఈ బ్లూ వైర్ అనేది కామన్ అనేది తెలియదు. ఇప్పుడు మనం ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ 2 వైర్లకి నేను పెడతాను. చూడండి, లైట్ ఏ విధంగా వెలుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏదైతే ఇప్పుడు ఈ రెండు కంట్రోల్స్ కదా, లో అండ్ మీడియం, అలాగే ఇది హై స్పీడ్. ఈ 3 వైర్లకి మనం ఎలా పెట్టుకున్నా సరే టెస్ట్ ల్యాంప్ అనేది ఒకే బ్రైట్నెస్తో వెలుగడం మీరు గమనించి ఉండొచ్చు. ఒకసారి మీరు చూడండి, ఈ బ్లూ కాకుండా ఈ మిగతా ఈ 3 వైర్లకి ఎలా పెట్టినా సరే ఒకేలా వెలుగుతుంది. ఇప్పుడు చూడండి, బ్లూ నుంచి మిగతా ఈ 3 వైర్లకి ఈ కంట్రోల్స్కి నేను పెడతాను. చూడండి, కొంచెం డిమ్గా అయితే వెలగడం అయితే జరుగుతుంది. ఈ బ్లూ కలర్ నుంచి మిగతా 3 వైర్లకి పెడితే డిమ్గా వెలగడం వలన మనం ఈ బ్లూ వైర్ అనేది మనం కామన్ అయితే అనుకోవచ్చు. ఈ విధంగానే ఇది చెక్ చేసుకోవాలి. కంటిన్యూటీ కూడా ఇలా మనం బ్లూకు పెట్టి ఈ మిగతా వైర్లకు పెడితే మనకి కంటిన్యూటీ రావాలి. ఇదనే కాదు, ఎలా పెట్టినా సరే మనకి కంటిన్యూటీ వస్తేనే ఈ మోటార్ అనేది పనిచేసినట్లు. మీకు పాత మోటార్ కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఈ కొత్త మోటార్ కొంచెం పక్కన పెడదాం. ఇప్పుడు ఈ పాత మోటార్ ఉంది కదా, ఇప్పుడు దీనికి మనకి 4 వైర్స్ వచ్చాయి కదా, సేమ్ మోటరే ఇది కూడాను. దీనికి కూడా 4 MFD కెపాసిటర్ దీనికి కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చూస్తాను కంటిన్యూటీ ఏ విధంగా వస్తుంది అనేది. ఇక్కడ చూడండి, దేని నుంచి దేనికి పెట్టినా సరే బల్బ్ అనేది వెలగట్లేదు, బాడీకి చూసినా సరే రావట్లేదు. ఇదైతే వైండింగ్ అయితే బర్న్ అయిపోయింది, అందువల్ల ఇది కంటిన్యూటీ రావడం లేదు. ఇది మనం రీవైండింగ్ అయితే చేసుకోవాలి.
ఓకే, ఇప్పుడు కొత్త మోటార్ అయితే మీరు చూశారు కదా, ఈ విధంగా ఇప్పుడు మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ యొక్క మోటారు తిరగాలంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇవ్వాలి ఫేస్ న్యూట్రల్. ఇలా సిరీస్లో మనం చెక్ చేస్తే ఈ మోటార్ అనేది రన్ అవ్వదు. ఇప్పుడు నేను చెప్పినట్లు ఇప్పుడు కామన్ బ్లూ అన్నాను కదా, ఈ మిగతా ఈ కంట్రోల్గా ఏ విధంగా ఇది తిరుగుతుంది అనేది డైరెక్ట్గా ఇచ్చైతే ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ టెస్ట్ ల్యాంప్ని అయితే కొంచెం మనం సైడ్ పెట్టేద్దాం. ఈ రొటేషన్ మనకు తెలియటానికి మనం ఇలా పెడదాం. ఇప్పుడు ఇది కామన్ కదా, బ్లూ కలర్. ఇది ఇప్పుడు చూడండి, ఈ బ్లూ కలర్ అలాగే ఈ బ్లాక్ అయితే ఇక్కడ పెడతాను. ఇది హై స్పీడ్. అలాగే ఇప్పుడు బ్లూ అలాగే ఈ వైట్ పెడతాను. ఇది మీడియం, ఇది లో స్పీడ్, దీన్ని పెడదాం. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ యొక్క మోటార్ కనెక్షన్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకైతే అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇది మనం ఇలా పెట్టేటప్పుడు తిరగకుండా ఉండిపోయింది అనుకోండి, కంటిన్యూటీ అంతా బాగానే ఉండి, అంటే మనం హ్యాండ్ మూమెంట్ ఇస్తే తిరుగుతూ లేకపోతే మళ్ళీ ఆఫ్ చేసినప్పుడు ఆగిపోయింది అనుకోండి, అటువంటి సందర్భంలో ఈ కెపాసిటర్ అయితే మార్చుకోవాలి. ఇది 4 MFD కెపాసిటర్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, దీన్ని మనం మార్చుకుంటే ఈ యొక్క మోటార్ అనేది పర్ఫెక్ట్గా మనం తిరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ యొక్క కూలర్ మోటార్ని ఏ విధంగా మనం కనెక్షన్ ఇవ్వాలి ఏంటనే దాని గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒక ఫ్రెండ్స్, వీడియో కానీ మీకు నచ్చినట్లుంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉన్నట్లుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.